శ్రీముఖి తెలుగు యాంకర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హీరోయిన్ కావాలని సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె మొదట కొన్ని చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్ జులై సినిమాలో చెల్లెల పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ సూచనతో బుల్లితెరపైకి అడుగుపెట్టి అక్కడే తన అసలైన క్రేజ్ సంపాదించింది. వెండితెర కంటే బుల్లితెరపైనే ఎక్కువ పాపులారిటీ దక్కించుకుని పలు షోలకు హోస్ట్గా వ్యవహరించింది. తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. శ్రీముఖి యాంకరింగ్ స్టైల్, గ్లామరస్ లుక్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రేజ్తోనే బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా పాల్గొని విన్నర్ అవుతుందని భావించినప్పటికీ రన్నరప్పర్గా నిలిచింది. కొంతకాలంగా ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. యాంకర్ ప్రదీప్తో ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరిగినప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో శ్రీముఖి చాలా యాక్టివ్గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, షోల అప్డేట్స్ అన్ని ఫ్యాన్స్తో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఆస్తుల గురించి వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో బిజీగా ఉండే శ్రీముఖి సినిమాలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా బిజీగా మారింది. ఆమె కెరీర్ విజయవంతం కావడంతో పాటు ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయని చెప్తున్నారు. అంచనాల ప్రకారం యాంకరింగ్, సినిమాల ద్వారా దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. నిజామాబాద్లో తన స్వస్థలంతో పాటు హైదరాబాద్లో పలు ఇల్లు, ఇతర ఆస్తులు కలిగి ఉందని అంటున్నారు.